హలో అండి. నా పేరు డాక్టర్ స్ఫూర్తి. ఫెర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్. సో, జనరల్ ఓపీడీలో అంటే రెగ్యులర్‌గా చాలామంది అడిగే క్వెషన్ మేడం నా ఎగ్ క్వాలిటీ బాగుందా? స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ అయిందని చెప్పినప్పుడు మంచి క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవుతుందా? ఇలా చాలా క్వెషన్స్ క్వాలిటీ మీద అడుగుతుంటారండి. సో, వాళ్ళకందరికీ చెప్పేదేంటంటే క్వాలిటీ అనేది మనకి స్కాన్‌లలో గాని, బ్లడ్ టెస్ట్‌లో గాని తెలీదు. ఇప్పుడు కొన్ని టెస్ట్‌లు ఉంటాయి. మనకి ఏఎంహెచ్ అని, ఎఫ్ఎస్‌హెచ్ అని, ఎల్‌హెచ్ అని ఇలా కొన్ని టెస్ట్‌లు ఉంటాయి. అదేంటంటే మనకి ఎగ్ క్వాంటిటీ చెప్పే టెస్ట్. అంటే ఎగ్ నంబర్ ఎంతుంది? స్టోర్స్ ఇంకా ఎన్నున్నాయని చెప్పే టెస్ట్ అనమాట. బట్ ఏ టెస్ట్ కూడా క్వాలిటీ చెప్పడానికి ఇంకా టెస్ట్‌లనేవి లేవండి. బికాజ్ క్వాలిటీ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, మనము ఇప్పుడు ఐవీఎఫ్‌లో ఎగ్ రిట్రీవల్ చేసిన తర్వాత, ఎగ్ పికప్ చేసిన తర్వాత మైక్రోస్కోప్‌లో పెట్టి జూమ్ చేసి చూస్తాం. అప్పుడు మనకి ఎగ్ అనేది ఎలా ఉంది? క్వాలిటీ అనేది ఎలా ఉందనేది అప్పుడు తెలుస్తుంది. సో, బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఏంటంటే ఈ కండిషన్స్‌లో క్వాలిటీ అనేది చాలా స్టడీస్‌లో చేశారు. చాలా మందిలో చూసారేంటంటే, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో క్వాలిటీ అనేది జనరల్‌గా తక్కువుంటుంది అని.